ప్రభు స్తోత్రములు. భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా ఫలించి అభివృద్ధి పొందాలని దేవుడు ఎంతగానో కోరుకుంటాడు. యాకోబు గారు వారి సంతానాన్ని దేవుడు ఎంతగానో అభివృద్ధిపరిచి వారిని గొప్ప చేసి వారిని ఎంతగానో దేవుడు విస్తరించాడు అని పరిశుద్ధ గ్రంథములో యాకోబు గారి గురించి మనం చదువుతాం. అయితే ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనములో నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అలాగే యాకోబు గారు ప్రార్థనలో పెనుగులాడారు. వారిలాగా మనము కూడా ప్రార్థనలో పెనుగులాడుతూ పోరాడుతూ ఉంటే కనుక సర్వశక్తి గల దేవుడు మరి మనలను కూడా జ్ఞాపకం చేసుకొని మరి అసాధ్యమైన దానిని సుసాధ్యం చేస్తూ మనను ఫలించి మనలను అభివృద్ధి పరచడమే కాకుండా మరి గర్భమందు గనులైన వారిని పుట్టించి ప్రతి ఒక్కరిని కూడా మరి హెచ్చింప చేయగలడు. ప్రైజ్ ది లార్డ్.